వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా, ఏంటంటే శ్రమలో కూడా పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారంటే అండి. మనం కూడా సంతోషించాలి శ్రమ వచ్చినప్పుడు. శ్రమలో కృంగిపోకూడదు. నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నా పక్కదానికి రాదు, నాకే వచ్చినాయి. నీ పక్కదానిలో భక్తి లేదు, నీలో భక్తి ఉంది, నీకు వచ్చుద్ది శ్రమ. అవునే కదా? మనం శ్రమ రంగాన్ని ఏమనుకుంటాం, అసలు భక్తి లేదు. పాస్టర్ గారి భార్య చనిపోయింది, ఆయనకి అసలు భక్తే లేదు. ఆమె కూడా భక్తిహీనరాలు, అందుకని చచ్చింది. నో, పాస్టర్ గారి భక్తి ఉంది కాబట్టి శ్రమ వచ్చింది. పాస్టర్ గారు మంచి భక్తి చేసింది కాబట్టి అంగీకరించబడింది. నీకు మరణం దూరం అవుతుంది ఎందుకు? నువ్వు ఇంకా సరిగ్గా లేవు, అనుకూలంగా లేవు, సరైన మెట్లు లేదు. అందుకనే దేవుడు నీకు ఆయుష్ పెంచుతున్నాడు. అర్థం చేసుకో. ఈయనేం చేస్తున్నారంటే వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. పరలోక రాజ్యంలో వారికి ఇంకనూ మంచి దీవెనలు ఇచ్చును గాక. ఎవరికి? మాసిదోనియా సంఘం వారికి. అక్కడ ఉంటారు కదా, రేపు వెళ్ళి చూస్తావు, నువ్వు పలకరిస్తావు. అమ్మ మాసిదోనియా అంటే ఎవరిది? అమ్మ మాదే. ఏంటి మీరు ఇలాగ చేశారని పౌలు గారు చెప్పాడు. అవునమ్మా మేమే అని చెప్పంగా నువ్వు మొహం ఎలాడేసుకుని మేము ఉన్నాం. వాస్తవంగా చెబుతున్నాను, బైబిల్ పట్టుకుని ఈ సంభాషణ జరుగుద్ది. ఎక్కడ జరుగుద్ది? పరలోక రాజ్యంలో. ఏమయ్యారంటే వారు బహు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇంకేమన్నాడు? ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నానబ్బా. ఎలాంటి సంఘం అండి? మాసిదోనియా సంఘానికి చేతులెత్తి దండం పెట్టాలి. చక్కటి సంఘం. ఒక్కొక్కళ్ళు ఏంటి, కింద పడినా మాదే పై చేయి అంటారు. కింద పడినా మా షాప్కి వచ్చింది ఒక ఆమె, వచ్చి అంటుంది, ఏమండి మా సంఘం ఎంత గొప్పదో తెలుసా అంది. ఎంత గొప్పదమ్మా? అబ్బో అసలు మా సంఘంలో ఎట్టా ఉంటుందండి, అట్టా ఉంటుందండి, ఎన్నో అసలు మామూలుగా చెప్పట్లేదు. ఏం చేయాలి? ఈమెను ఎక్కడ పట్టుకోవాలి? మనం ఏది చెప్పినా, భక్తి విషయంలో చెప్పినా నన్ను మాట్లాడి ఉంటల్లా. నేను కొద్దిసేపు ఆలోచన చేశాను. ఎప్పుడు లోపల ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. నాకు షాపులో ఉన్న కూర్చున్నా నుంచున్న అమ్మేటప్పుడు కూడా లోపల ప్రేయర్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. నాకు నా భార్యకి ఇచ్చిన కృప అది. ప్రభా ఈమెతో ఎలా మాట్లాడాలి, నేను ఈమె నోరు ఎలా మూపియాలి అని లోపల ప్రార్థన చేస్తున్నాను. ఈమె తన సంఘము గురించి, ఏమని తను చేసేటువంటి భక్తి గురించి కొండంత మాట్లాడుతుంది. సరే మాట్లాడినిచ్చి నేను అన్నాను, అమ్మా నీకు పొలం ఏమన్నా ఉందా అన్నాను. పొలం ఏమన్నా ఉందా అని అడిగాను. 1 ఎకరం ఉందయ్యా అన్న. మరి ఆ ఎకరములో నువ్వు దశంభాగం ఏమైనా తీయగలుగుతున్నావా అన్న. దశంభాగం ఏమైనా తీయగలుగుతున్నావా అన్న తర్వాత ఆ మందే అయ్యా తీనయ్యా అంది. ఇప్పుడు ఎంత మాటలు మాట్లాడింది? కొండంత ఎగిరింది. నేనన్నాను, ఆ కౌంటర్లో ఉంటుంది నాకు, ఆ కౌంటర్లో ఉన్నటువంటి డబ్బాని ఇలా తీసి, ఇదిగో దశంభాగం డబ్బా. ప్రతిరోజు అమ్మినటువంటి అమ్మకములో లెక్క చూసి మొత్తం ఇది ఈ డబ్బాలోని వేస్తాను. ఈ డబ్బా నిండంగానే దేవుని సేవకుడికి ఇస్తాను. మరి నువ్వు ఇన్ని మాటలు చెప్పావు, ఎందుకు తీలేకపోతున్నావమ్మా దశంభాగం అన్నాను. ఇక మాట లేదు. ఏమైపోయింది? అంతల్లా ఇంత అయిపోయింది. ఇప్పుడు
నీ భక్తి జీవితంలో కూడా దశంభాగం గురించి ఎత్తితే నువ్వు ఎంతే అవుతావు, ఎంత అవో. ఎందుకు? నీ దగ్గర సరుకు లేదు. మీరు రాసుకోండి మీ బైబిల్లో, దశంభాగం తీయనటువంటి వారు దేవుని విశ్వాసులు కారు. గట్టిగా మాట్లాడతాను నేను, మీరు ఎక్కడైనా చెప్పుకోండి. నో, వాళ్ళు విశ్వాసులు కారు, సామాన్యమైనటువంటి క్రైస్తవులు అంతే. మన దగ్గర ప్రసన్న గారు ఉండేది. ఆమె ఎప్పుడు 98లో నేను దెబ్బలో కనకయ్య గారి ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు ఆమె నా దగ్గరికి వచ్చింది. 98లో స్టార్టింగ్ విశ్వాసి. ఆమె వాక్యం విన్నది. ఆ దినాన మన దగ్గర ఎవరు లేరు, విశ్వాసులు లేరు, ఎవరు లేరు. ఎంతో తెలుసా? ఫస్ట్ కానుక 15 రూపాయలు. బట్టిపురంలో సేవ స్టార్టింగ్ 15 రూపాయలు మంది. 35 రూపాయల్లో చాలా సంవత్సరం 3-4 సంవత్సరాలు ఉంది. 70 రూపాయల్లో కొన్ని సంవత్సరాలు ఉంది. 150 రూపాయల్లో చానాళ్ళు ఉంది. 350లో చానాళ్ళు ఉంది. ఎప్పుడు కృంగిపోలేదు, ఎప్పుడు నేను ఎవరి మీద ఆధారపడలేదు. 2009 వరకు నా షాపులో వచ్చేదే నేను తిన్నాను, ప్రతి రూపాయి పైకి పంపించాను. ప్రభు అన్నాడు, అలా కాదు, నువ్వు తిని మిగిలినంత నా సేవకు. నువ్వు తిని దేవుని సేవకుడు చనిపోతే మీకెవ్వరికి ఆశీర్వాదం రాదు. అది కూడా చూపిస్తాను మీకు వాక్యాన్ని. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో వీళ్ళు ఎంత ఏమండి, ఆమె ఏం చేశారో తెలుసా? ఆ దశమ భాగము గురించి వర్తమానం వచ్చినప్పుడు ఆమెకి దాదాపుగా ఎంత, ఒక ఎకరము చిల్లర ఉంది. ఎకరం 70 సెంటా ఆమెకు తెలుసు అనుకుంటా. ఎకరం 70 సెంటో ఎంతో ఉంది బహుశా. అయితే ఏమైంది? అమ్మో, దశమ భాగం అంటున్నారు, కవులకి ఇచ్చేది కదా. అప్పుడు ఎకరానికి 15-16 ఉండేది, ఇప్పుడు 10కు పడిపోయింది లేండి. చూడండి, అప్పుడు దాదాపు 20 బస్తాలు వస్తే 2 బస్తాలు దేవునికి ఇవ్వాలంట. కాబట్టి ఇక లాభం లేదు, ఈ పొలాన్ని నా పిల్లలకి ఇచ్చేసేద్దాం అని చెప్పి ఆమె ఒక నిర్ణయానికి వచ్చి, దేని నిమిత్తం? ఇప్పుడు చెప్పండి మీరు, దేని నిమిత్తం? దశంభాగం ఇవ్వకుండా చేయటం కొరకు. అబ్బాయి, ఎన్ని ప్లాన్లు వేస్తారని మనుషులు. ప్లాన్లు బాగా ఉంటాయి. ఆమె ఏం చేసింది? ఈ పొలాన్ని వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి ఏమంది, వరే నువ్వు ఒక 500, నువ్వు ఒక 500 ప్రతి నెల ఇవ్వండి, పొలం మీరు తీసేసుకోండి అంది. ఇప్పుడు ఎంత వస్తున్నాయి ఆమెకి? 1000 రూపాయలు. 1000 రూపాయలు 100 రూపాయలు ఇవ్వటం అంటే చాలా తేలిక. అందుకని మనం కూడా ఏం చేస్తాం? తేలికైంది ఎత్తుక్కుంటాం. అందుకనే తేలికైంది దేవుడు మీకు అనుగ్రహించునుగాక. వాగలేదు, తేలిగ్గా ఉండాలి, మీకు బరువుగా ఉండకూడదు కదా. చూడండి, ఆమె అలాగే చేసి ఒకరోజు నేను వారి ఇంటికి వెళ్తే బోరు నేర్చేసింది ఆమె. ఎందుకు? కనీసం 2 ఇడ్లీ తినటానికి కూడా నాకు లేదండి అని చెప్పి నా దగ్గర బోరు నేర్చేసింది. ఎందుకు అయిపోయింది? వాళ్ళ పరం అయిపోయింది పొలం. ఆమెకి సరిగ్గా చూడడం లేదు, జరుగుబాటు లేదు. ఎంత ఉత్కృష్టం అనిపించిందంటే అంత ఉత్కృష్టం అనిపించింది ఆమె. దేని నిమిత్తం? దశమ భాగము నిమిత్తం. నువ్వు 10 రూపాయలు తిని 1 రూపాయి దేవునికి ఇవ్వటానికి ఏమైంది చెప్పండి? అమ్మలాగా చేసి ఎలాగైపోయిందో తెలుసా? చాలా చాలా వేదన పడి బోరుని ఏడ్చింది. నా దగ్గర ఏమీ లేదయ్యా, ఇలాగే దేవుని మందిరం కట్టేటప్పుడు కానీ, దేవుని కార్యాలు జరిగేటప్పుడు కానీ నా దగ్గర ఏమీ లేదయ్యా, ఇంత ఎండు గ్లాస్ ఉంది నా దగ్గర, అది తీసుకోండి అని అంత ఎండు గ్లాస్ ఇచ్చింది. ఒకరోజు ఆ ఎండు గ్లాసుని చెడగొట్టి అనాదిగా ఉన్నటువంటి మాధవి, మీకు తెలుసు, మోగబాయికి ఇచ్చాను. ఆ అమ్మాయికి ఇంకా డబ్బులు వేసి పట్టాలు చేయించాను నేను పెళ్ళికి. నేను వాడుకోలేదు. అలాగే తర్వాత ఎంత వటించిపోయిందంటే అలాగే ఏడిస్తే నేను చాలా మనస్తాపం చెంది అక్కడ ప్రార్థన చేశాను. ఏమని? ఎంత ఉండేది? ఏంటది?
ఏంటది? ఎనపెట్టి. అది ఎవడి వల్ల కాదు తీయటం. ఆ ఎనపెట్టిని చూస్తూ ప్రార్థన చేశాను, ప్రభా ఈ ఎనప పెట్టిని ఏం చేస్తావో నాకు తెలీదు, దీని తాళం చేతులు ప్రసన్న గారి చేతిలో ఉండును గాక, దీనిలో ఉన్న పత్రాలు ఏంటి, దీనిలో ఉన్న క్యాష్ ఏంటి, దీనిలో ఏముందో ఆమెకు వచ్చును గాక. నామండి దాంట్లో ఏముంటాయండి, చెత్త కాగితాలు తప్ప అంది. తర్వాత ఎంత దొరికినాయి అమ్మా? దాదాపు ఒక 70-80 వేలు దొరికినాయి. తాళం వచ్చేసింది ఆమెకి, పెట్టి వచ్చేసింది ఆమెకి. చూడండి ఎంత దేవుడి కృప చూపాడో చూడండి. ఆ తాళము పెట్టి అన్నీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ పిల్లల మీద ఫైట్ చేసి ఆ పొలము తను తీసుకోవడానికి ఎంత కష్టపడిందంటే పోలీస్ స్టేషన్లకి ఏంటి SI దగ్గరికి కూడా వెళ్ళింది. అమ్మ అంతేనా నేను చెప్పేది అబద్ధమా? వెళ్ళి పోరాడి వసంతమ్మ గారిని తీసుకొని రేపల్ల చుట్టూ తిరిగి పోలీసులు స్టేషన్లో వాళ్ళ పిల్లల్ని పిలిపించి వాళ్ళతో గద్దించి ఆ పొలము మరలా ఆమె చేతికి వస్తే అప్పుడు అమ్మి దానిలో డబ్బులతోనే ఇన్వర్టర్ కొంది. ఆమెకు కూడా ప్రాణం ఒప్పలేదు. ఆ ఇన్వర్టర్ కొనక ముందు ఏం చేసింది, మిక్సీ ఒకటి అది ఒకటి. చాలామంది ఇంతేనమాట, పాస్టర్ గారు ఒకవేళ బాగుపడిపోతాడేమో డబ్బులు ఇస్తే, కాబట్టి నేను ఒక లైట్ కొంటాను, లేదా ఒక పువ్వు కొంటాను, ఒక బాటిల్ కొంటాను, పాస్టర్ గారికి ఒక జత బట్టలు కొంటాను. ఏంటి ముష్టి బతుకు? నో, అది నీ పని కాదు, నీ పని కాదు. అది దేవుని సేవకుడు చేయాలి. అది నువ్వు దశంభాగాన్ని పెట్టి నువ్వు ఆట ఆడటానికి వెళ్ళలేదు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఆమెలాగు చేసి ఏమండి, ఎవరో అడిగారు, మన మల్లేశ్వరం గారు ఎవరు అడిగారు, ఏంటి దశంభాగంది? తీయలేదమ్మా, నేను తీయలేదు. ఎందుకంటే ఆటోలో చేసినప్పుడల్లా కొద్ది కొద్దిగా ఇద్దాం, కొద్ది ఏంటి ఒకసారి ఇవ్వటానికి ప్రాణం అప్పక మరి ఏమో కొద్దిగా ఇద్దాం అనుకుందంట. పొలం అమ్మింది. ఏమైపోయింది తెలుసా? అలాగే వేసింది. లోపు కరోనా వచ్చింది. ఆ పిల్లోడు అమ్మ నీకు వల్ల కాదని చెప్పాడు, మొత్తం రాయించేసుకున్నాడు. ఆయన పేరు పెట్టేసుకుని మొత్తం తీసుకుని వాడేసుకున్నాడు. అయిపోయింది. ఎక్కడ దొరికిస్తాడు దేవుడు నిన్ను? దేవునికి దొరికితే చాలా బాగుంటుంది, మనుషులు దొరికితే అంతే మన జీవితాలు. చూడండి ఇక్కడ, అందుకని మనం చూస్తే ఇంకేమంటాడో తెలుసా? 1 కొరింథీ 9, 7 చూసా, 8, 9, 10 వరకు వెళ్ళాలి త్వరగా. ఎవడైనను సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినకుండా వాడెవడు, మందను కాసి మందపాలు తాగిన వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కుచువాడు పంటలో పాలు పొందును, ఆశతో త్రొక్కింపవలెను. అది కళ్ళం తొక్కే దేనికి? ఏమా, మా గురువు గారి ఒక ఆయన అనేవాడు, బ్యాచులేటర్. ఏమయ్యా, ఒక రైతు పంటేస్తున్నాడు. సంవత్సరానికి బారు ఎప్పటికప్పుడు మీకు రాబడి వస్తా? ఎప్పటికప్పుడు చెప్పండి, ఎప్పుడు వచ్చింది రాబడి? ఎప్పుడు వచ్చింది? లాస్ట్లో ఒకసారి వచ్చింది. అప్పుడు దాకా మీరు పెడతామే. నాగల కానించి గట్లేసిన దగ్గర నుంచి బిగినయ్యి, కోత కోసి నూర్పిడయ్యి ఆ ఇంటికి వచ్చే వరకు కూడా మీరు పెడతా ఉంటాయి. తర్వాత ఏమొస్తాయి? మీకు వచ్చేది. అనేవాడైనా సంవత్సరానికి ఒక్కసారి ఆ రైతుకి పంట ఎలాగ వస్తుందో, ఒక సేవకునికి కూడా మనం మీటింగులు పెట్టినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి పంట రావాలి. నా చేతి పడకుండా ఉంటే చాలు. మీటింగ్ పెట్టానంటే
మీరేదో ఇస్తారు ఎరగదీస్తారని నేను మీటింగ్లు పెట్టినప్పుడు నేను మీటింగ్ పెట్టానంటే ముందుగానే ఆ అమౌంట్ సేవకులకి ఇచ్చే అమౌంట్ మొత్తం అక్కడ పెట్టుకుంటాను. అప్పుడు మీటింగ్ జరుపుతాను. కొంతమంది ఏంటి ఇక ప్రసంగం చేస్తూ ఉంటారు, అయ్యా ఏమీ లేదు మనం మీటింగులు పెట్టాం, ఏమీ లేదు మీరు ఇవ్వాలని పంపించాలి. నేను స్థలానికి వెళ్ళాను మీటింగ్కి, కొత్తగూడెం. వెళితే ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు, మేము బయలుదేరి వస్తున్నాం, ఇంకో సేవకుడు నేను వస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు, అయ్యా ఉండండి అని చెప్పి బండేసి ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళరా పుల్లమ్మ దగ్గరికి వెళ్ళరా అని బండేసి తిప్పుతున్నాడండి సేవకులకు డబ్బులు ఇవ్వటానికి. నేను అన్నాను, ఏమండి పాస్టర్ గారు మాకు అవసరం లేదు, వద్దండి అని చెప్పి రూపాయి కూడా తీసుకోకుండా వచ్చేసాను నేను కొత్తగూడెం నుండి. చూడండి, అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అది అలాగే చేయకూడదు. ఎప్పుడు కూడా మనం విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో భక్తి చేయాలి. విశ్వాసము కలిగి ఉండాలి. అందుకని అంటున్నాడు 16 కొరింథీ 16 అధ్యాయం 2-3 వచనాలు చూడండి. సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును వారు ఏమన్నాడు ఇక్కడ చెప్పండి అందరూ, వారు వర్ధిల్లిన కొలది. మనం చేయాల్సిందేంటి, వర్ధిల్లిన కొలది. నువ్వెంత వర్ధిల్లుతున్నావు అంత దేవునికి చేయాలి. నువ్వు బాగా బీదపడు అనుకో, 1000 రూపాయలు సంపాదిస్తున్నావు దానికో నమ్మకంగా 100 రూపాయలది ఏం కాదు. ఈ కొండవీటి బాబురావు గారు ఆయన ఏమండి ఒకే జత బట్టలు ఉండేయంట ఆయనకి, ఒక ప్యాంట్ ఓ షర్ట్. ఆయన పెన్నా నదిలోకి వెళ్ళి, ఎక్కడండి పెన్నా నదికి వెళ్ళి అక్కడ ఏం చేసేవాడట, ఆ ప్యాంటు షర్టు ఇడిసి చిన్న వస్త్రం కట్టుకుని అక్కడ ఉతుక్కుని ఆ ఇసుక మీద ఆరేసుకుని మళ్ళీ అయ్యే కట్టుకుని వచ్చేవాడట ప్రసంగం చేయటానికి. నా జీతం 1000 రూపాయలు ఉండేది, 100 రూపాయలు తీశాను. నా జీతం 3000 అయింది, 3000 చేశాను. నా జీతం 10,000 అయ్యింది, 1000 రూపాయలు తీశాను. ఇప్పుడు నేను ఇతర దేశాల్లోనే తిరగటమే సరిపోయిందంట ఇసు పుట్టే వారికి. చప్పట్లు కొట్టండి. ఎక్కడ తిప్పుతున్నాడు, దేని మీద తిప్పుతున్నాడు, విమానాల్లో. దేవుడు ఎంత చేతకన్నాడు అనుకుంటున్నారు ఏంటో నాకు అర్థం కాదు. అందుకని అంటాడు ఇక్కడ 16:1 అంటాడు, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయండి. చేయమన్నాడా మనమన్నాడా చెప్పండి, చేయమన్నాడు. చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లే కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. చూడండి, ఎవరి కొరకు ఇది, పరిశుద్ధుల కొరకు, దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని సంఘముల కొరకు, దేవుని కొరకు. నేను దీన్ని సరిగ్గా నేను వినియోగించకపోతే దేవుడు తీసి అలాగ బారేస్తాడు నన్ను, నీకు తెలుసలేదు. అలాగే ఒక సేవకుడిని నేను ఎరుగుదును. ఆ కానికొస్తే ఏమండి, ఆ సందా పట్టినప్పుడు సందా పట్టేది ఎవరు, నేను. స్త్రీల్లో నా భార్య పట్టేది సందాలు. పడుతుంటే ఒకరోజు ఒక ఆయన్ని అడుగుతున్నాడు, ఏం పంతులో ఏంటి దశం బాగుంది లేదు ఈ నెలలో అన్నాడు. ఇదేంటి గారు నేను వేసాగా అన్నాడు. ఆయనేమో వేసాడు, నేనేమో సందా పట్టా. ఈయన చూసుకుంటే లేదు. ఇప్పుడు ఎవరు తీసినట్టు చెప్పండి, నేనేగా, నేను తీసినట్టే అవుద్ది. ఎక్కడ పంతులు ఎక్కడ వేసావు అన్నాడు. లేదండి నేను వేసాను అని అంటే ఏమైపోయిందో తెలుసా, గట్టిగా నోరు మూసేసాడు, ఆగిపోయింది. ఎందుకు, ఇంట్లోనే దొంగలు పొట్లాలు లేపేయటం. నాకు ప్రభు ఏం చూపించాడో తెలుసా, ఒక నిప్పులు కుంపటి బొగ్గులు కుంపటి ఎంత ఉంది, ఆ కుంపటి మీద
రూపాయల నోటు కట్టలు, 20 రూపాయల నోటు కట్టలు, 50 రూపాయల నోటు కట్టలు, 100 రూపాయల నోటు కట్టలు పేర్చుని వరుసన ఆ బొగ్గుల్లో కాలిపోతా ఉన్నాయి. నేను ఆ మందిరానికి వెళ్ళాను. ఆయన పడుకునే ఉన్నాడు. ఈ కాలేం పొగ పైకి వెళ్తూనే ఉంది. ఏమైపోయింది అయ్యో అని చెప్పి నేను గబగబా వాటి మీద ఉన్నటువంటి ఆ 100 రూపాయల నోట్ల కట్టలు, 50 రూపాయల నోటు కట్టలు, 20 రూపాయల నోటు కట్టలు ఇలువైన అన్ని తీసి కింద పడేసి పక్కన లాగేసాను. 10 రూపాయల నోటు కట్టలు అంటుకున్నాయి, 20 రూపాయల నోటు కట్టలు అంటుకున్నాయి, అలాగే వదిలేశాను. ఇవాళ జరిగింది కూడా అక్కడ అదే. దేవుని డబ్బులు సరిగ్గా వాడకపోతే ఏలీ కుమారులకు పట్టిన గతి పడుద్ది దేవుని సేవకుడికి. వాస్తవంగా చెబుతున్నాను, దేవుని డబ్బు విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో ప్రభుకే తెలుసు. ఈరోజు వరకు మొబైల్ విశ్వాసంతో బతుకుతున్నాడు. నాకు దగ్గరికి వచ్చే సందా కానీ నా దగ్గరికి నా చేతికి వచ్చే డబ్బులో 1 రూపాయి కూడా వాడికి ఇవ్వను. ఎప్పుడన్నా బాగా అవసరమైతే తప్ప. వాడి విశ్వాసంతో బ్రతకాలి. అడగండి కావాలంటే. ఎప్పుడన్నా అడుగుతాను ఉండయంట్రా, ఉండయి, లేకపోయినా అడగడాడు. వాడికి విశ్వాసంతో ఎవరైనా వేసేటువంటి డబ్బులతో వాడు బ్రతుకుతాడు. ఎప్పుడు నేను ఇవ్వలేదు. నా భార్య ఉండంగా ఉండంగా ఆడికేమన్నా వేస్తే నాకు ఇచ్చేవాడు, మొత్తం ఇల్లు మొత్తం నెట్టుకొచ్చేవాడిని. ఇప్పుడు అలా కాదు. నాకు కరోనా వచ్చిన కాడి నుంచి, మరలా నేను మ్యారేజ్ చేసుకున్న కాడి నుంచి వాడికి వాడే బ్రతుకుతాడు విశ్వాసంతో. ఎందుకు? విశ్వాసం నేర్పించాలి వాడికి. విశ్వాసం మనం నేర్పించాలి. ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు ఉంటుంది. అన్నిటికీ ఒక సేవకుడు సిద్ధపడి ఉండాలి. ఈలిగా ఉంటే 4 రోజులు పస్తైన పడుకోవాలి. అది భక్తి. విశ్వాసము నేర్పుతాను అడిగి. ఎప్పుడు నేను రూపాయి ఇవ్వలేదు. మొన్న వాడి భార్య ప్రసవించితే 20,000 రూపాయలు ఇచ్చాను. కడమే మీ అత్తగారిని వేసుకోమని పో. ఆమె వేసుకుంది. చూడండి, మన జీవితంలో విశ్వాసము నేర్చుకునేటువంటి భక్తి మన జీవితంలోనికి రావాలండి. మన జీవితంలోనికి రావాలి. అందుకని అంటాడు 2 కొరింథీ 8:12. త్వరగా నేను ముగిస్తాను. 8:12 ఈ వాక్యాలన్నీ ఏం చేస్తావు? మొదటి ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించినది కాదు, కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. చాలామంది ఏమండి గవర్నమెంట్ మీకు ఇచ్చేది ఎంత? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. లేకపోతే అంతకుముందు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. దీనిలో కూడా తీయలేరండి. నిజంగా ఎంత దౌర్భాగ్యాలు. చాలామందిని నేను చూస్తూ ఉంటాను. ఒక ఇంట్లో నేను ఎరుగుదను, ఆమెకి 4,000, ఆమె తల్లికి 4,000. ఏమన్నా ఎన్ని వచ్చినా దానిలో 1 రూపాయి తీసి ఇవ్వటం చేతగానే చేత కదండి. అసలు ఏమి క్రైస్తవులు అంటారు వీళ్ళని? చెప్పండి, ఏమి క్రైస్తవులు అంటారు? వీళ్ళని క్రైస్తవులని పిలవాలా? విశ్వాసులని పిలవాలా? అయ్యో, దేవుడు నాకు జీతంలాగా నాకు 4,000 ఇస్తుంటే దానిలో 4,000 తీసి 400 తీసి దేవుని సేవకునిగా దేవుని కానుకలు వేద్దామనేటువంటి పరిస్థితి అన్న ఉంటుందా నీకు? చెప్పండి. ఎంత దౌర్భాగ్య స్థితితో చెప్పలేము. అన్నీ మనమే తినేసేయాలి. కానీ అలాంటి వారికి చాలా కష్టం. నేను వేదంతో చూస్తున్నాను ఈ మాటలో. అలాంటి వారికి సమృద్ధి ఉండదు. అందుకని అంటున్నాడు ఇక్కడ, సిద్ధమైన మనస్సు కావాలి. అందుకని అంటాడు 2 కొరింథీ 8:9 మనం చూస్తే ఏమంటాడు? 8:9 ఆయన ధనవంతుడయ్యుండి మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తం, మన నిమిత్తం ఆయన దరిద్రుడైపోయాడు మన ధనవంతులు చేయటం కొరకు. మరి ధనవంతులు చేస్తుంటే ఏమైనా నీకు ఆలోచన ఉందా? దేవుడు నిన్ను ఎంత ధనవంతులుగా చేస్తున్నాడండి. మలాకి
3:10 ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏమంటారు? నా యొద్ద మీరు దొంగిలుచునే ఉంటారు. మేమేం దొంగిలించామంటే 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను మీరు దొంగిలించారు కదా. మీరు నాకు ఇచ్చినన్ను శోధిస్తే నేను ఆకాశవాకెళ్ళి పట్టజాలనంత సమృద్ధిగా మీకు ఇస్తాను అంటాడు. అక్కడ అగ్గాయి 1:6 చూస్తే ఏమంటాడు అక్కడ? మీరు విస్తారముగా విత్తినని మీకు కొంచెమే బండును, తృప్తిగా తినిన మీకు ఆకలి తీరదు. ఏమని? మీ దప్పిక తీరదు. మీ యొక్క సంపాదన అంతా ఎలాగ ఉందంట? చిల్లి సంచిలో వేసినట్లుగా ఉంది అని అక్కడ చెబుతాడు. చూడండి, ఒక ఆమె మొన్న ఫోన్ చేసి ఏడుస్తుంది, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని. ఏమైందన్న? ఏమైందయ్యా? అయ్యా 2వ శనివారం వెళ్దామని రెడీ అయ్యాను. 2వ శనివారం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని నేను రెడీ అయ్యాను, కానీ 300 రూపాయలు కూలిపోద్దని, అయితే ఇందులో వచ్చే నెలలో వెళ్ళొచ్చులే అని నేను 300 రూపాయలకి ఆశపడి కూలికి వెళ్ళానయ్యా. వచ్చి ఆ బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటే కాలు జారి కింద పడ్డానయ్యా. మడికట్టి దగ్గర చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పటికీ 10,000 రూపాయలు అని. ఇంకా ఎంత అవుతాయో తెలియదయ్యా. ఏంటన్నా 10,000 రూపాయలు మణికట్టు ఇరిగిపోయింది. చూడండి, ఆమె ఏడుస్తుంది, అయ్యో నేను వచ్చినా బాగుండేదయ్యా, ఇది తప్పేది. నేను వచ్చినా బాగుండేది, ఇది తప్పేది. ఇప్పుడు ఈ కూలి ఉందా? ఏమండి, ఎవడి చేతి వెళ్ళి నాటేస్తుందా? చెప్పండి, నాటేయలేరు, కోత కోయలేరు. చూడండి, దేవుడు నీకు ఎన్ని మేలు చేస్తున్నాడు ఆయన. చూడండి, దేవుడు ఎంత కృప కలిగిన వాడు. అందుకని మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. దేవుడు చెప్పినట్లుగా మనం వినేటువంటి వారముగా ఉండాలి. ఉండగలుగుతున్నావా? ఏమండి, సిద్ధమైన మనస్సు. ఆదికాండం 28:22 చూస్తే యాకోబు వెళుతూ ఒక ప్రమాణం చేశాడు. ఏమని? ప్రభా, నేను నాకు తినడానికి భోజనమును, కట్టుకోవడానికి వస్త్రమును ఇచ్చి నేను తిరిగి వచ్చేటప్పుడు నా యావదాస్తిలో 10వ వంతు నీకు చెల్లిస్తానయ్యా. చూడండి, నిజంగా యాకోబు అలాంటి ప్రార్థన బట్టి ఎంత వచ్చిందండి? ఎంత వచ్చింది? ఆయనకన్నా ధనవంతుడు ఎవడన్నా ఉంటాడా? ఎన్ని వేలు? చూడండి, దేవుడు ఎంత కృప కలిగినవాడు, ఎంత దీవించాడు. నీకు ఇచ్చే మనసు ఉంటే దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. అందుకని అంటాడు సామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. మనం లేమికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? నేను చూడడానికి ఇది ఇష్టపడలేదు, కానీ సంవత్సరానికి ఒకసారి అయినా హెచ్చరిక చేయటం నా ధర్మం. అది లేకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సరైనటువంటి భక్తి చేస్తే దేవుడు మంచి ఆశీర్వాదంతో దేవుడిని నింపి నీకొచ్చే ప్రతి బాధని దేవుడు తీసి ప్రక్కన పెడతాడు. నీ రాకపోకల్లో తోడుగా ఉంటారు ఆయన, నేను ఆదరిస్తాడు. వండే కొంతకి ఇంకా నువ్వు దీవించబడతావు, ఆస్వాదించబడతావు. అలాంటి వారు మంచి సేవకులుగా దేవుడు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రభు చూసేది నమ్మకమైన వ్యక్తులను ప్రభు చూస్తాడు. దీన్ని గమనించండి.